అలాంటి వాడికి అనుకోకుండా ఒక రోజు పెద్ద క్యాన్సర్ కణితి వచ్చింది. ఈ కణితి ముంబై హాస్పిటల్కి వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగారు, ప్రైవేట్ హాస్పిటల్ తిరిగారు, అన్నీ తిరిగారు. మెడికల్ చెప్పింది నీకు తగ్గదు, ఈ వ్యాధిని తీయలేదని. అలాంటి టైంలో ఆ ఏరియాలో సువార్త చెప్పనివ్వరు అందరూ. ఇప్పుడు పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయో ఎంతకు ఇంకో 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. చెప్పనివ్వరు. ఎక్కడంటే కనీసం మనం తిడతారు, కొడతామంటారు. అక్కడ తిట్టరు, కొడతారు, చంపేస్తారు. అలా ఎందరో మిషనరీని చంపేస్తారు. అలాంటి ఏరియాలో ఇప్పుడు క్యాన్సర్ కింద వస్తే అందరికి తిరిగింది. ఈ తిరుగుతుంటే ఇంకా అన్ని దేవుళ్ళని, వాళ్ళకి తెలిసిన దేవుళ్ళని మొక్కింది. అక్కడ శివసేన ఉంటుంది ఎక్కువ. ఆ ఏరియాలో శివసేన తెలుసు కదా, అక్కడ శివసేన ఉంటుంది. అందులో ఒక సభ్యుడు ఉన్నాడు. అతగాడు అన్నాడు, వాళ్ళు తెలిసిన భాషలో అన్నాడట, ఇక పెద్దమ్మ ఇక అన్ని దేవుళ్ళని మొక్కేసాను అంటున్నావు కాబట్టి ఇంకా లాస్ట్గా నాకు నచ్చదు, కానీ తప్పక చెప్తున్నాను నీ బాధ చూసి. అక్కడ చర్చ్ ఉంది కదా మన ఊర్లో అన్నిటికీ చివరన, ఆ చర్చికి పోయి ఆయనకి ఏమైనా ప్రార్థన చేయి, పనవుద్దేమో అన్నాడు. సావు బతుకుల మధ్య ఎవరికైనా దేవుడు అవసరం వస్తుంది. వెళ్ళింది, ప్రార్థన చేసింది. వైద్యులు తీరని రోగము, భయంకరమైన రోగం, ఇది క్యాన్సర్ కణితి అని చెప్పేసి రిజికే కణితి అసలు కాదు, అలాంటి కణితి అన్నమాట. అలాంటి కణితి వచ్చింది. అసాధ్యం అన్న ఆమె అలా ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఆ ప్రార్థనలో తెలియకుండా కణితి రాయి కింద పడుతుంది. ఆ ఏరియాలో అప్పటి వరకు దేవుడు నమ్మని వాళ్ళు ఆమెకు జరిగిన అద్భుతాన్ని బట్టి ఈ దేవుడు గొప్పోడని నమ్మడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎలా పట్టుకుంటాడంటే ఏదో మిరాకిల్ చేస్తాడని. అప్పటి వరకు మనం ఎన్ని చెప్పినా ఎక్కువ. మొదటి శతాబ్దంలో కూడా దేవుడు ఎక్కువ ఏం చేసి కూడా తెలుసా, మిరాకిల్స్ అంటే అద్భుతాల ద్వారా పట్టుకుంటాడు. అద్భుతాలు జరగవనకండి, జరుగుతాయి. ఆ అద్భుతాలు వెనకాల వ్యాపారాలు చేయడం తప్పని మనం అంటున్నాం, కానీ అద్భుతాలు మాత్రం దేవుడు ఎప్పుడు జరిగిస్తాడు. ఆ రోజు ఆ ఒక్క అద్భుతం ఆ ఊరిని మార్చింది. ఆమెను బట్టి ఆ ఊరు మారిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మీరు ఎలా మారారు అని అడిగితే అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు. అప్పుడు నేను అడిగిన క్వశ్చన్, మరి అప్పుడు అద్భుతాలను బట్టి దేవుడిని నమ్మారు, ఇప్పుడు ఏ అద్భుతాలు నమ్మరు, మరి దేవుడిని నమ్ముతారని అడిగాను. ఇప్పుడు ఈ నేటో మాకు అర్థమైపోయింది, మాకు అద్భుతాలు జరగకపోయినా పర్లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చెబుతుంటే అలా పోవడం, మనం చెబుతుంటే ఇలాగ వెళ్ళిపోవడం, మనం చెబుతుంటే వాళ్ళు వినిపించుకోకపోవడం, ఇవన్నీ మనం అనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాం, ఏమంటున్నారా అనుకుంటాం. కానీ విషయం గమనించండి, ఈరోజు వినరు, రేపు వినరు, ఎల్లుండి వినరు. కానీ మనం చేసిన ప్రార్థన, మీకు మంచి అలవాటు ఉన్న అన్న వాళ్ళు నేర్పించండి, ఎక్కడికక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు చూసారా, ఆ ప్రార్థన ఎక్కడికి ఏదో ఒక రోజు ప్రతిఫలాన్ని తీసుకొస్తారు. ఎవరో ఒకరికి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ ఒక్క అద్భుతం మళ్ళీ నేను చెప్తున్నాను, వాళ్ళ జీవితంలో మిరాకిల్ స్టార్ట్. మరి ఎప్పుడైనా 4 వీధులకు సువార్త చెబుతున్నారు ఎంత ప్రాముఖ్యమో, ఎవరికైనా వ్యాధులు, ఇబ్బందులు, సమస్య ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ ప్రార్థన తర్వాత వాళ్ళకి అద్భుతం వచ్చింది అనుకోండి, వీళ్ళ మైండ్లో ఒకటి పడుతుంది, పలానా రోజు పలానా వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు, ఆ దేవుడే మమ్మల్ని లేవనెత్తాడు. ఆ నోటి ద్వారా వాళ్ళు ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్పాలి. కాకపోతే ఈ ప్రాంతాల్లో సువార్త ఎందుకు వినలేదంటే, మీకన్నా ముందు, మనకన్నా ముందు మనలాగే సువార్తలు చెబుతామని వచ్చి వీళ్ళని అడ్డెట్టుకుని బిజినెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వీళ్ళకి అర్థమైంది. అందుకే అందరూ బిజినెస్ గాళ్ళే అని, మీది బిజినెస్ బ్యాచర్ అని మనం మాట వింటలేదు. కానీ మన యథార్థత ఈరోజు తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు. మీ యథార్థతను దేవుడు ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తాడు. బైబిల్ అందుగా యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. కాబట్టి ఈ సువార్త ఇలాంటి సమ్మేళనంలో ఒక సందర్భాన్ని చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు ఒకసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం చూడండి.
స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యోక్య ప్రదేశముల వరకు సంచరించి కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిని. వీరి అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించని. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. రాయబడిన మాట మీరు చూడండి. జరుగుతున్న సందర్భం ఏంటంటే, యెరూషలేములో సువార్త జరుగుతుంది. యెరూషలేం అంటే టౌన్, అది టౌన్ ఏరియా. ఈ టౌన్ ఏరియాలో సువార్త జరుగుతున్నప్పుడు అక్కడ కీలకమైన వ్యక్తులు సువార్త ప్రకటిస్తుంటే అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన పేరు స్టెఫను. ఆ స్టెఫన్ను దారుణంగా కొట్టి చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో ఎవరికైనా కొంచెం సావు భయం ఉంటుంది కదండి. ఇక్కడ ఇంక సువార్త జరగనివ్వట్లేదని మిగిలిన ప్రాంతాలకు చెదిరిపోయారు. ఎవరు? సువార్త చెప్పే సంఘం. ఈ సువార్త చెప్పే సంఘం ఎక్కడ కట్టబడింది? పేతురు గారి ప్రసంగం చెప్తారుగా, పెంతుకొస్తున్నాడు. ఆ పేతురు గారి ప్రసంగం చెప్తే ఎంత? 8,000 మంది మారుతారు, 3,000 మంది. ఈ 3,000 మంది మారితే మారిన వారు బాగానే మారారు అనుకుంటే సరిగ్గా కొన్ని రోజులకి వెళ్ళి సంఘంలో భోజనాల కోసం గొడవ పెట్టుకుంటాం. మన సైడు గొడవలు ఎలా ఉంటాయి చెప్పనా? ఒకప్పుడు ఎవరైనా మారు మనసు పొందితే ఆనందపడతాం. కానీ రాను రాను కాలం ఎలా తయారవుద్దంటే ఆ మారు మనసు పొందిన వాళ్ళు చూసి ఆనందించే మనమే పాట ఇవ్వలేదని ఏడుస్తాం, ఏరు ఇవ్వలేదని ఏడుస్తాం, పొగలేదని ఏడుస్తాం. ఇదో రక్షణలో సీనియారిటీ పెరిగే కొలిది పనికిమాల కోపాలు ఎక్కువైపోయింది. సిటీలు ఎలాగే ఏడిస్తే సేవలు అందరినీ కాదండి, కొందరిని అంటున్నారు. ఇలా సుఖపడిపోయిన తర్వాత వీళ్ళు ఏమయ్యారంటే భోజనాల కోసం గొడవ పెట్టుకున్నారు కదండి. 6వ అధ్యాయం మీకు తెలుసుగా. ఈ భోజనాల కోసం గొడవ పెట్టుకుంటే దేవుడు ఎక్కడ సంఘాలు సుఖపడతాయో అక్కడ దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. ఆ శ్రమలు అనుమతించాడు. స్టెఫన్ను చంపేశారు, రాళ్ళు ఇచ్చి కొట్టేశారు, చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళు కొంచెం డీప్ ఏరియాలకు వెళ్ళిపోయారు. ఎవరు చెదిరిపోయిన వాళ్ళు? ఈ సంఘంలో గొడవ పెట్టుకున్నారుగా విశ్వాసం. వీళ్ళు చెదిరిపోయి కొంచెం ఆ పరిసర ప్రాంతాల పై ప్రాంతాలు కంటే యెరూషలేం పై ప్రాంతాలకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మరి పేతురు గారు లాంటి వాళ్ళు వాక్యం చెప్పారు కదండి. ఆ వాక్యం వాళ్ళని గద్దిస్తుంటారు. ఆ విన్న వాక్యం ఊరుకోదు, మాట్లాడమని చెప్తారు. వీళ్ళు వెళ్ళిపోయిన వారు ఆ కొత్తూరు వెళ్ళిపోయి ఏదో ఒక పని ఎత్తుక్కుందామా, అద్దెల్లు ఎత్తుక్కుందామన్న బాధ కన్నా నలుగురు ఎవరైనా దొరికితే బాను సువార్త చెబుదామన్న ఆశ గుండెల్లో ఉండిపోయి ఆ వెళ్ళారు. కూలీనాలు చేసుకుంటున్నారు పనులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇలా నలుగురు లేదా ఇద్దరు ముగ్గురు వస్తే ఆ కూర్చోబెట్టి వాళ్ళకు ప్రార్థన చేయడం, చిన్న చిన్న వాక్యాలు ఇప్పుడు విన్నారుగా, యెరూషలేంలో విన్నారుగా, ఆ విన్న వాక్యాలు చెప్పడం. ఇలా చిన్నగా వాక్యాలు చెప్తుంటేనంట ఏమైందో తెలుసా? చాలా మంది మెల్లగా వాళ్ళతో కలిసి సువార్తలో నడవడం స్టార్ట్ చేశారు. అంటే సువార్తలు ఎలా ప్రారంభమవుతాయి నాణ్యమైనవంటే ఒకేసారి పెద్ద సభతో ప్రారంభం అవ్వవు. ఒక 2-3తోనే స్టార్ట్. ఆ 2-3తోనే ఆ సువార్త స్టార్ట్ అవుద్ది. ఆ స్టార్ట్ అయినప్పుడు అక్కడ చూడండి, యూదులు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక, అంటే ఈ యూదులకు తప్ప ఎవరికి చెప్పకూడదని వాళ్ళు అనుకున్నారు. కానీ రాను రాను ఏం జరిగింది చూడండి. అందులో యూదులే కాకుండా ఎవరు జాయిన్ అయ్యారట? ఫెనీకే, కుప్ర, అంత్యోక్య ప్రదేశముల వరకు. అంటే ఇక్కడ ఎలాగ చెప్తూ కొన్ని రోజులు మనం అలా స్టార్ట్ చేయగా ఈ వైబ్రేషన్ ఎక్కడికి వెళ్తుంది చెప్పిన? ఈ చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి వెళ్తుంది. అయితే టైం పడుతుంది. ఈ లోపల మనకు రిజల్ట్ రాలేదని మనకు వైబ్రేషన్ వచ్చేస్తాం. కానీ టైం పడుతుంది. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన? అది 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, లేదా ఒక జీవితం అయిపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ కష్టం ఎక్కడికి, ఖచ్చితంగా ఇత్తిన వాడి ఇత్తనాలు ఖచ్చితంగా ఒకరోజు పనులు ఎత్తుకుని వచ్చినన్న ఆ వాక్యం నెరవేరుతారు. అలాగే వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళకి తెలీదు ఎంతమంది జాయిన్ అవుతారని వాళ్ళకి తెలియదు. వచ్చింది ముందు 2 లేదా 3 లేదా 4. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏమైపోరు?
మెల్లమెల్లగా కొన్ని ప్రాంతాల వాళ్ళతో కలిసిపోతున్నారట. కుప్రేనీలు కొందరును, కురేనీలు కొందరును వారిలో ఉండరు. కుప్రేనీలు అంటే పక్క మాసేరియా ప్రజలండి వాళ్ళు. ఈ కురేనీలు అంటే కొంచెం మూర్ఖత్వంతో ఉంటారు. ఈ ప్రాంతం నుంచి కొందరు వచ్చారట. వీరు అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తునికి వచ్చిన సువార్త ప్రకటించరి. ప్రభు హస్తము వారికి తోడైండును గనక నమ్మిన వారు అనేకులు ప్రభు పెద్దరు. గ్రీకులు అంటే ఎవరండి? ప్రపంచాన్ని పరిపాలించిన మేధావులట. ఎవరు చెప్తుంటే వింటున్నారట? పొట్ట చేత్తో పట్టుకుని స్టెఫను చంపేస్తే యెరూషలేము నుంచి పొట్ట చేత పట్టుకుని పారిపోయారే, ఆ పొట్ట చేతి పట్టుకుని బిక్కుమని పరిగెట్టుకుని వెళ్ళిపోయిన ఆ పిరుకోళ్ళు భయాన్ని గుప్పెట్లో పెట్టుకుని ధైర్యాన్ని గుండెల్లో దాచుకుని వాళ్ళకి తోసిన 4 మాటలు చెప్పుకుంటూ తిరిగితే గ్రీకులో ఉన్న మేధావులు వచ్చి ఆ సామాన్యులు చెప్తున్న వాక్యాన్ని వింటున్నారు. దేవుడు కార్యాలు ఎలా చేస్తాడంటే ముందు మనం నిలబడాలి. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, దేవా నాకు ఈ పరిచర్య ఇచ్చావా, ఇదిగో ఈ 2 విత్తనాలు ఇచ్చావా, నిలబడతాను ప్రభువా. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కోలా పరిచర్య చేస్తాడు. కొందరిని టౌన్లో చేపిస్తాడు, కొందరిని పల్లెటూరులో చేపిస్తాడు, మరికొంతమంది ఇదిగో ఇలా మారుమూల ప్రాంతాల్లో చేపిస్తాడు, మరికొంతమంది ఇజ్రాయెల్ మధ్య చేపిస్తాడు, మరికొంతమంది రెడ్ లైట్ ఏరియాలో చేపిస్తాడు. ఒక్కొక్కరు పిలుపు, ఒక్కొక్కరు భారం, ఒక్కొక్కరు ఆసక్తిని బట్టి దేవుడు తన ఆత్మల భారం కలిగిరు అని పిలుచుకుంటాడు. అన్ని సర్కిల్లో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, మనం నమ్మకంగా నిలబడాలి. కార్యం చేసేది ఆయన. వాళ్ళు నిలబడ్డారు. ఆ నిలబడిన వారు రకరకాల మనుషులు వచ్చారట. అంటే యథార్థంగా సేవ చేస్తే ఎవరస్తం తోడుంటదట? ఎవరస్తం? ప్రభు హస్తం తోడుంటదంటే, ప్రభు హస్తం తోడుంటే ఏం జరుగుద్ది? మనం అనుకుంటాం, అరే ఏం చూసి జనాలు మనతో ఇలా జాయిన్ అవుతున్నారు అంటే, నేను చూసి కాదు, నన్ను చూసి కాదు. చెప్పండి. ప్రభు హస్తము తోడుంటే మిరాకిల్స్ స్టార్ట్. వాళ్ళు చూస్తారు స్పష్టంగా. ప్రస్తుతానికి మొండికేసి కూర్చుంటారు, కానీ ప్రతి మొండు హృదయాన్ని బదలుగొట్టేది ఎవరు చెప్పండి? దేవుడే. అక్కిని జరుగుతుంది చూడండి ఏం జరుగుతుందో. వాటి వచ్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకుని వెళ్ళని అందరినీ హెచ్చరించిన. అసలు యెరూషలేములో ఎవరు ఉండిపోయారు? పెద్దలు ఉండిపోయారు. ఎవరు? 12 మంది పెద్దలు. ఈ 12 మంది పెద్దలు అప్పుడు ఉండిపోతే, అరే ఆ పలానా ప్రాంతంలో, అంత్యోక్య ప్రాంతంలో కొత్తగా సంఘాలు స్టార్ట్ అవుతున్నాయిరా అంత వార్త టౌన్ లో ఉన్న పెద్దలు కనబడిందంట. ఎవరు ఆ పెద్దలు? 12 మంది శిష్యులు, పేదరు మిగిలిన ఉన్నారుగా. వీళ్ళకి వినబడితే అప్పుడు అన్నారట, అంటే మరి అక్కడ సంఘం స్టార్ట్ అవుతే మరి నాయకుడు ఎవరు ఉన్నారు అక్కడ? నాయకులు ఎవరు లేరు, అందరూ విశ్వాసులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు నాయకుడు, ప్రతి సంఘానికి ఎవరు ఉండాలి? నాయకుడు ఉండాలి. ఎవరిని పంపితే బాగుంటుంది నాయకుడిని అంటే ఎవరిని పంపారంట? బర్నబాను పంపారు. బర్నబా నువ్వు వెళ్ళు, అక్కడ దేవుని సేవ బాగా జరుగుతుందంట, కొంచెం లీడర్ గా వ్యవహరించని పంపించారు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? దేవుని కృపను చూసి సంతోషించి ప్రభుని స్థిర హృదయముతో హత్తుకునేవాళ్ళని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు బహు జనులు ప్రభు పక్షమున చేరి. అడుగుతున్నాను, 4 పోగయ్య దగ్గరికి ఒకరిని పంపిస్తే జనాలు పెరగాల తగ్గాల? చెప్పాలి. నాయకుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు చెప్పనా? మనం వెళ్ళిన కాడ జనాలు పెరగాలి. మనం వెళ్ళాక తగ్గిపోతున్నారంటే నాయకుడు అనరు. చెప్పండి. వీడి చెడగొట్టేవాడు అంట. ఎవరికైనా ఒక పని అప్పచెప్పామంటే అక్కడ పని అప్పచెప్తే మిగిలిన వాళ్ళందరి మీద ప్రభువులే వ్యవహరించడం కాదు, పని చేయడం అంటే గుర్తుపెట్టుకోండి. నీకు ఏదైనా ఒక మైక్ మోయమన్నా, లేకపోతే ఇక్కడ నీకు వంట దగ్గర పని అప్పగించినా, నీకు ఏదో ఒక పని అప్పగిస్తే లార్డ్ లాగా ఫీల్ అవ్వకూడదు. లార్డ్ అంటే ఏంటి? ప్రభువులా ఫీల్ అవ్వకూడదు. మనం వెళ్ళాక ఇంకా 4 పెరగాలి ఆ పని. బర్నబాకు ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే, అక్కడ అప్పటికే ఆయన వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారట. ఈయన వెళ్ళిన తర్వాత జనం తగ్గిపోలేదు, హెచ్చరించాడు. హెచ్చరిస్తే జనం ఉంటారా పోతారా?
నిజంగా చెప్పండి. నాణ్యముగా హెచ్చరిస్తే జనాలు పొడవ పడతారు. మన పొగరుతో హెచ్చరిస్తే పోతారు. చాలా మంది పులిపీరుని అడ్డెట్టుకుని ఎన్ని మనసులో ఉన్నాయి అన్నీ నెత్తుంటారు. ఉంటారనుకుంటున్నారా? పోతారు, ఉండరు. ఎక్కడ నిన్న మొన్న ఎక్కడో సేవకి వెళ్ళాము. ఆయన పొగరబోతుతనం వల్లే మారిన అన్యులు కూడా బయటకు పోతారు. అంటే పులిపేట దగ్గర నిలబడినప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, మనల్ని నడిపించాల్సింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. బర్నబా అంత బాగా అనేకులను ఆకర్షించడానికి కారణం ఎవరంట? పరిశుద్ధాత్ముడు ఆయనలో పనిచేస్తుంది. అందుకే ఎక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తారు అక్కడ జనాలు తండోపతండాలుగా ప్రజలు ఆకర్షింపబడతారు, మారతారు. అక్కడ మారడమే కాదు, ప్రభువుని హత్తుకుంటారు. హత్తుకుని వారు నడవాలని హెచ్చరించాడు. ఇక జనాలు బాగా పెరిగిపోయారు. అప్పుడు బర్నబాకు ఒక విషయం ఐడియా వచ్చింది. ఇంతమంది జనాలకంటే గ్రీకులు వస్తున్నారు, కురేనీయులు వస్తున్నారు, కుప్రీయులు వస్తున్నారు, పెనీకే ప్రజలు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు. ఇన్ని రకాల ప్రజలకి సరిగ్గా వాక్యం చెప్పాలంటే నాలాంటి ఒకటి సరిపోవడం. మరెవరు కావాలి? అన్ని రకాల ప్రజలకి కరెక్ట్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడు. ఎవరు? ఆ గురువుని సీన్లోకి దించాలను తీసుకొచ్చాడు. వెళ్ళాడు. ఏం జరుగుతుంది చూడండి. అంతటా అతడు సౌలుని ఎదుగుటకు తార్చునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకకు తోడుకొని వచ్చి వారు కలిసి 1 సంవత్సరం అంతయుండి బహు జనములకు వాక్యమును బోధించేది. ఏం కనబడుతుందండి ఇక్కడ? ఏం చెప్తుంది? అపోస్తలులు ఎవరిని పంపించారు? బర్నబా వచ్చి ఎవరిని తీసుకొస్తున్నాడు? పౌలు. మనం అయితే ఏం చేస్తాం? మనం ఉంటే ఇంకొకరినే చెప్పండి, నీకు ఆ మనసు లేదు అని పిలిచారు. నీకు మంచి మనసు ఉంది కాబట్టి ఒకటి పరిచర్యలకు ఇంకొకరిని పిలవరు, గుర్తుపెట్టుకోండి. కానీ మీకు బర్నబా లాంటి, పౌలు లాంటి, అపోస్తలు లాంటి మనసు ఉంది కనుకే మేము ఏ పరిచర్య చేస్తున్నాం మమ్మల్ని చూడండి అని ఇదిగో మా లాంటి సేవకులు కూడా మేము పిలిచాం. మా నాణ్యమైన సేవలో మేము కలిసి చేద్దామన్నా ఆ వడంబడుకుంది చూసారా? అది వాక్యమును బట్టి ఏక మనస్సు, ఏక ఆత్మ ప్రభు కలగజేసి. అందుకే వచ్చాడట. వచ్చి ఆయన చెబుతున్నాడు, బ్రదర్ నేను ఈ బ్యాచ్కి చెప్తాను, నువ్వు ఈ బ్యాచ్కి చెప్పు, మేము ఏం డీల్ చేస్తాం, నువ్వు ఏం డీల్ చేయని. వర్క్ని డివైడ్ చేసుకున్నారు. వర్క్ని మళ్ళీ కలిపారు. కలిపి ఏడాదన్నారు. సరిగ్గా స్పీకర్లు చూడండి, సరిగ్గా సంవత్సరం చెప్పారట. దెబ్బగా ఊరు మారిపోయింది. అంటే సరైన స్పీకర్లు అంటే పౌలు బర్నబా లాంటి మనలాంటోళ్ళు కాదు. పౌలు బర్నబా లాంటోళ్ళు సరైన 2 సీన్లోకి దిగితే ఆ ఊరు ఏమవుద్దంట చెప్ప. ఎలా మారుతుంది చెప్పనా? కింద సౌండ్ ఉంది. వారు అంత్యొకలో ఉన్నప్పుడు ఆ శిష్యులు, మొట్టమొదట అంత్యొకలో శిష్యులు క్రైస్తవులు అనబడి కొత్త పేరు పెట్టారట. ఏమని? వీళ్ళు క్రైస్తవులు వచ్చారో, అది అటకారంగా పెట్టిన పేరే. క్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక క్రైస్తవులు రోయ్ అని అటకారంగా పెట్టారు. కానీ ఆ పేరే ఈరోజు భూలోకాన్ని తలక్రిందులు చేసే పేరైంది. నేను ఒక మాట ఎందుకు చెప్తానంటే, రిజల్ట్ అనేది చాలా లేటుగా వస్తుంది. ఒకడే వస్తాడు, ఇద్దరే వస్తారు, ముగ్గురే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళతో తెలియకుండా 3-4 కలిసి కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. ఆ 4 ఇంకో ఇద్దరు తీసుకొస్తారు. అలా రాగా 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 గొప్ప ప్రవక్తలే దర్శించేంత పని అవుతుంది. కిందికి వెళ్ళి చూడండి. నాకు ఆశ్చర్యం అండి. ఈ అధ్యాయం ఎప్పుడు చదివినా కింద ఏం జరుగుతుంది చూడండి. ఆ దినముల్లో ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చారు. ఎక్కడుండండి? ప్రవక్తలు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. కానీ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? రేపు పొద్దున మీ సేవలు ఉండని చెప్పనా? ఎక్కడి నుంచి టౌన్కి వెళ్ళడం కాదు, చెప్పండి. టౌన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ పరిచయం చూడటానికి రావాలి. అంత గొప్ప సేవ మీరు చేయను గాక, అనేకులు మీ సేవను దర్శించును గాక. ఇక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళడానికి టౌన్కి వెళ్ళడం కాదు, టౌన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ గొప్ప పరిచర్య చూసి పరిచర్య అంటే ఇదిరా అని చెప్పుకునేంత నాణ్యత ఇంకా మీరు దేవుడి ద్వారా చేయాలి, ఇంకా జరిగించాలి. అందుకే చూడండి, ప్రవక్తలు ఎవరు వచ్చినా, నీతిమంతులు ఎవరు వచ్చినా యెరూషలేం సంఘాన్ని చూడాలి. కానీ రివర్స్ ఏంటో తెలుసా? ఎక్కడో ఉన్న అంత్యొక ప్రాంతాన్ని చూస్తున్నారట. వాళ్ళు చూసి వారిలో
అగబ్బనొక నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించును. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న వారికి సహాయం పంపుటకు నిశ్చయించుకుని అలాగున చేసి బర్నబా, సౌలు అనువారి చేత పెద్దల యొక్కకు దానిని పంపించింది. ఎలా ఎదిగారంటే స్టార్టింగ్ మీరు 19 వచ్చిన చూడండి, అసలు జనాలే లేరంట. జనాలే లేని కాడ జన సమూహం స్టార్ట్ అయ్యారట. జన సమూహం స్టార్ట్ అవడమే కాదు, పెద్ద పెద్ద పౌల్ లాంటి స్పీకర్లు అక్కడ చూడడానికి వచ్చారట. వాళ్ళు చూడటమే కాదు, వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఎత్తుకెదిగిపోయారంటే, ఆ రోజుల్లో కరువు వస్తే పట్టణ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో సహాయం చేయడానికి కూడా ఎక్కడో మూలన కట్టబడిన ఈ సంఘమే వాళ్ళకి సహాయం పంపిందంటే ఎంత ఎదుగుంటారు చెప్పండి. నేను అడుగుతున్నాను, ఈ సంఘాన్ని అంత్యొక్క సంఘాన్ని కట్టింది పెద్ద స్పీకర్లు కాదు, ఎవరు చెప్పనా? సామాన్యమైన మనుషులు వాళ్ళ సంఘాన్ని కట్టారు. ఎలా కట్టారు? వాళ్ళ సంఘాన్ని కట్టాలని అనుకుని కూడా అనుకోలేదు. ఏదో వాళ్ళకి తెలిసిన 4 మాటలు చెప్తున్నారు, వాళ్ళు తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వెనకాల పని చేసుకుంటూ వచ్చేసింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు దేవుడు. అంటే మనం ముందు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనకు తెలియదు, ఒక రోజుకి ఖచ్చితంగా దానికి ప్రతిఫలము వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఈ పసిఫిక్ వాసన నది, ఈ సముద్రం కదా, పసిఫిక్ సముద్రం ఉంది కదా, ఈ సముద్రం మధ్యలో చాలా విపరీతమైన దీవులు ఉంటాయి. అండమాన దీవుల కన్నా భయంకరమైన దీవులు ఉంటాయి. కొన్ని దీవులు కనబడవు, కొన్ని మంచు దీవులు ఉంటాయి. దాన్నే గుర్తుంది టైటానిక్. ఇలా దీవుల మధ్య సువార్త చేయడానికి వెళ్తున్నాడు. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఈయన సువార్త చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆ ఏరియాలో సువార్త చేయాలని అమెరికాలో పుట్టిన ఈయన వెళ్ళాలని కంకణం కట్టుకున్నప్పుడు ఇంటి దగ్గర నిద్రపోతున్నప్పుడు నేల మీద నిద్రపోయేవాడు. వాళ్ళ అమ్మడి వేరే, నీకు మంచి డోకాట్లు ఉన్నాయి, నువ్వు నేల మీద నిద్రపోతావు, ఇదేం అలవాటు నీకు అని అడిగితే, మమ్మీ నేను ఎప్పటికైనా నేను డాక్టర్ చదివిన తర్వాత నేను ఆ వైద్యం నేర్చుకుని నేను దీవుల్లో సువార్త చేయడానికి పోవాలి, అక్కడ డబుల్ కాట్లు ఉండవు కదా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. మంచి అన్నం, మంచి ఫుడ్ ఉన్నది సరిగ్గా తినకపోవడం, మంచి బెత్త ఉన్న దాని మీద నిద్రపోయి, ఎందుకంటే అలవాటు చేసుకో. తీరం చదివింది డాక్టర్. తర్వాత ఈయన ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళాలి అంటే ఆ దీవుల్లోకి ఏ పోటు రాదు. అక్కడ ఎవరు తీసుకెళ్తారు? ఎందుకంటే అంత అనాథరి, చంపానే చంపేస్తారు, దాడైనా చేస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఎవరు తీసుకురాలంటే ఏం చేశాడంటే, అసలు షిప్ ఎలా తయారు చేయాలని దాని గురించి చదవడం స్టార్ట్ చేయాలి. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి షిప్ ఎలా తయారు చేస్తారు అంటే పైనుంచి కింద చూసాడు, షిప్ తయారు చేస్తావా అని. అలా తయారు చేసి మొత్తం మీద కొనుక్కుని మొత్తం మీద నేర్చుకుని అందరిని పోగేసి ఒక షిప్ తయారు చేసి ఆ దీవుల్లో తెలదామని కొంతమంది మనుషులను, కొంతమంది ఆహారం తీసుకుని వెళ్ళాడు. సుమారు 180 రోజులు ఉన్నారు. ఏ దీవులో అని అడుగుతారు. ఎందుకంటే ఆ దీవులో అడిగి పెడతా దీవు ప్రజలు ఏమన్నారంటే, మా తెగల మధ్య మా గొడవలు ఉన్నాయి, కొత్తగా మీరు రాకండి, మా గొడవల మధ్య మీరు చచ్చిపోతారు, దయచేసి వెళ్ళిపోండి, గొడవలు తగ్గిన తర్వాత వద్దామంటే మరో దీవికి వెళ్దాం వెళ్ళారు. ఆ దీవి ప్రజలకి కనీసం దగ్గర కూడా రానివ్వండి. ఇలా తిరిగి 180 రోజులు తెచ్చుకున్న ఆహారం అంతా సముద్రం మీద తిరుగుతూనే అయిపోయింది. చివరికి ఈ గాలి వాళ్ళు ఎక్కువ వస్తాయి ఆ సముద్రం మీద. ఈ గాలి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం కడదాం అన్నప్పుడు ఈ గాలి వాళ్ళ దెబ్బకి ఓటు తన దిక్కు మార్చేసి, ఆ టైంలో వాళ్ళ దగ్గర ఆహారం లేదు, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, ఆహారం అంతా పోయింది. ఆ టైంలో తను కూడా వచ్చిన బృందం ఒక్కొక్కరు చచ్చిపోవడం స్టార్ట్ అయింది. తనకు అర్థమైంది, నేను కూడా ఒక రోజు చచ్చిపోతాను. అప్పుడు ఏం చేశాడంటే, తన దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఎన్ని దీవులు ఉన్నాయి, దీవుల్లో ఎలాంటి రకాల మనుషులు ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, దీనికి మార్గం ఏంటి, మళ్ళీ వస్తే ఎన్ని రోజులు ఆహారం తెచ్చుకోవాలి, ఎలా వెళ్ళాలి, మొత్తం ఒక మ్యాప్ వేసి డైరీ అంతా రాసింది. విషయం ఏంటి తెలుసా? ఒకరోజు ఆయన కూడా ఆ బోట్లో అలాగే చచ్చిపోయాడు. కొన్ని రోజులకి ఎవరో కొన్ని 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ సువార్త చేద్దామని వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలని తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ మనుషులందరూ చచ్చిపోయిన ఆ బోట్ అలా తిరుగుతూ కనమాట. ఏముందబ్బా అని అక్కడికి వెళ్తే
ఆ బోట్లో శవాలు అన్నీ ఉన్నాయి. ఈయన శవం కూడా ఉంది. ఎముకలు తప్ప ఏమీ లేవు. ఇక్కడ ఏముందో చూస్తే ఆ డైరీ ఉంది. ఆ డైరీని తీసి చూస్తే ఏ దీవికి ఎలా వెళ్ళాలో ఒక మార్గాన్ని మ్యాప్ వేసి ఎక్కడ ఎవరు ఉంటారో మొత్తం డీటెయిల్ అందులో రాసింది. విషయం ఏంటి చెప్పిన, సుమారు కొన్ని సంవత్సరాల సముద్రం మీద తిరిగి తిరిగి ఇంటికాడ సరిగ్గా తిండి తినకుండా సరిగ్గా నిద్రపోకుండా సువార్త చేసి ఒక ఆత్మను సంపాదించాలనుకున్నాడు. ఒక్క ఆత్మను సంపాదించలేదు. ఒక్కరికి సువార్త చెప్పలేదు. కేవలం తిరుగుతూ తిరుగుతూ సువార్త జరిగించాలన్న ఆశతోనే పసిఫిక్ సముద్రం మీద తిరిగి ఆ సముద్రంలో మిషనరీలు ఆయన ఏమంటారంటే సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ అంటారు. కానీ విషయం చెప్పిన, నశించిన ఎత్తబడిన ఏ గింజ అయినా ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ చెప్పండి ఫలిస్తా. ఆ రోజు ఆయన అలా చనిపోయారు. ఆయన జీవితంలో ఎవరిని మార్చలేదు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన వెళ్ళిపోయే ముందు ఒక డైరీ వదిలేకపోయారు. ఆ డైరీ ఎప్పుడైతే దొరికిందో మిగిలిన మిషనరీలకి, ఎక్కడెవరు ఉంటారో చూసుకుని వెళ్ళిన వాళ్ళు ఆ డైరీ చూసి ఆ డైరీలో మొత్తం దాన్ని బట్టి నమ్మిన తర్వాత ఆ డైరీని బట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మమకారం పొంది వాళ్ళతో టైఅప్ అయ్యి కొన్ని దీవుల్ని తర్వాత మార్చేస్తారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతమంది ఇన్ని దీవుల్ని మార్చారంటే అసలు మొదట కష్టం ఎవరిదో తెలుసా? ఆ సముద్రంలో రాలిపోయిన ఆయన. నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ప్రస్తుతానికి మీకు రిజల్ట్ ఇప్పుడు కనబడకపోవచ్చు. మనం కూడా ఒక రోజు ప్రకటించి 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 ఇత్తనాల్లో ఇక్కడ రాలిపోవచ్చు. కానీ దీని రిజల్ట్ ఎప్పుడొస్తుంది చెప్పినా, మనం మరణించిన దాని మీద ఒకరోజు నూతనమైన మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఇదిగో ఈ జనరేషన్ అవ్వచ్చు తెలియదు, నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు తెలియదు, కానీ అప్పుడు రాబోయే రిజల్ట్కి ఇప్పుడు మార్గాలు వేయడానికి అవసరమైతే మన ప్రాణాలైనా చెప్పండి పెట్టాలి. కొడతారు, తిడతారు, బలి చేస్తారు. ఇన్ని ఆటుపోట్లాలు ఎదుర్కొన్నారు కనుక అంత్యోక ప్రాంతం ఏమైందంట, గొప్ప సంఘానికి. అది విచిత్రమైన మాట మరొకటి ఉంది, ముగించేద్దాం. 13వ అధ్యాయం చూడండి, మొదటి వచ్చిన 13వ అధ్యాయం మొదటి వచ్చిన అంత్యోక్యలోనున్న సంఘములో నిగేర్ అనబడిన నిగేర్ అంటే ఎవరు తెలుసా? నీగ్రోస్. నీగ్రోస్ అంటే తెలుసుగా. నీగ్రోస్ అంటే ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉంటారు చూసారా, ఆ నీగ్రోస్ వెస్ట్ ఇండీస్ తెలుసు కదా. నిగేర్ అనబడిన నీగ్రోస్ కూడా మారిపోయారు. నేను అడుగుతున్నాను, ఎక్కడ అంత్యోకియా, ఎక్కడ నిగేరు, ఎక్కడ అంత్యోకియా, ఎక్కడ గ్రీకు, ఎక్కడ అంత్యోకియా, ఎక్కడ కుప్రా, ఎక్కడ అంత్యోకియా, ఎక్కడ ఫినేకే, ఎక్కడ అంటే చిన్న పని కొన్ని దేశాలను చుట్టేసింది. చూసారు, పని ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది ఒక్కడే రావచ్చు. 13 సంవత్సరాలకి మీరు ఎంతమందిని రక్షించారని అడిగాను. నేను అడిగితే 13 సంవత్సరాలకు 3 అంట. అన్ని వాళ్ళని అడిగితే ఎంతమంది అంట? 3 అని అడుగుతున్నాను. 3 అనుకుంటాం, కానీ ఒక విషయం చెప్పిన, ఆ 3 కాదు, రేపు మంది 30 ఊర్లు మార్చడానికి గుర్తుపెట్టి. ఆ 3 అంటే నాణ్యమైన రిజల్ట్ లేటుగానే వస్తుంది. దాని యొక్క తీవ్రత చాలా ప్రభావితంగా. చివరికి వాళ్ళు ఎంత బాగా ఎదిగారు చూడండి, ముగించేస్తాను. చతుర్థాధిపతి అనే యూరోపు కూడా పంపుతున్న మన సౌలను ప్రవక్తులు బోధకులు ఏంటి, ఆ చిన్న సంఘాలు ఎంతమంది ఉన్నారట? నీగ్రోస్ ఉన్నారట, గ్రీకులు ఉన్నారట, కురేనీలు ఉన్నారట, నెక్స్ట్ చతుర్థాధిపతి అయిన అంటే గవర్నర్ బంగ్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారట, ప్రవక్తలు ఉన్నారట, బోధకులు ఉన్నారట. ఎంతమంది ఎలా వచ్చారో ఆ రోజు వచ్చింది ఎంతమంది అండి? ఒక 2 3. కానీ ఈ రోజు చదివే కొలది ఎంతమంది కనపడుతున్నారు? ఇంత నేల మొలకగా ప్రారంభమైనది విస్తారమైన పంటను సంపాదించింది. సంఘం ఎలా పుడుతుందంటే కష్టాలు కన్నీళ్లను పుడతారు, త్యాగాలు మరణాల మధ్య వర్తిల్లుతుంది. దాని రిజల్ట్ వేలుని పోతుంది. అనేక మంది రక్షించి అదే అనేకులకు నివాస స్థలం అవుతుంది. అలాగే నాణ్యమైన పరిచయం మీరు చేస్తున్నారు కనుక మీ పరిచయం అర్థం ప్రస్తుతానికి దాని రిజల్ట్ కనబడకపోవచ్చు. సముద్రం మీద తిరిగి తిరిగి ఆ వ్యక్తి రాలిపోయాడు. తన ఫలం తన కళ్ళ ముందు కనబడిందా? తన చనిపోయిన తర్వాత. అలాగే మన కష్టపడిన కష్టం ప్రస్తుతానికి కనబడొచ్చు, కనబడకపోవచ్చు, ఇది ఇప్పుడే కనబడచ్చు. కానీ ఒకరోజు మనం ఎక్కడ చూడకపోయినా ఖచ్చితంగా చెప్పండి, అక్కడ నుండి మనం చూస్తాం. ఆ రోజు యుద్ధం ప్రభావ ఎత్తున్నాను,
వాళ్ళు మేము కష్టపడ్డాం ప్రభు. అదిగో ఆ ప్రాంతాల్లో మేము మాట్లాడాం ప్రభు. అదిగో ప్రభు ఆ ప్రజలే మమ్మల్ని వ్యతిరేకించే రోజు భారీ మారిపోయారు ప్రభు. మారుతారంటే నన్ను అడిగితే ఈ ప్రాంతాలు ఇంకా చాలా మంచి ప్రాంతం. కొంచెం ఇలా కూర్చొని మాట్లాడు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మన నార్త్ ఏరియాలో, కొన్ని ఏరియాలో అక్కడ వరకు ఏఓబి ఆంధ్రప్రదేశ్ బార్డర్, అక్కడికి వెళితే ఇలా కూడా మాట్లాడు. అయితే వీళ్ళకి మంచి మనసు ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పండి మారుతారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మారుతారు. ఇంకా మన మీదకి నేను మళ్ళీ చెప్తాను, దేవుడి కృప మన మీద అనుగ్రహిస్తాడు. కిందికి చెప్తున్నాను, వారి ప్రభువుని సేవించు ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌల్ని పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరిచిన వార్త చెప్పను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారి పంపిణీ. ఈ సంఘానికి రిజల్ట్ రావడానికి వాళ్ళ వెనకాల సీక్రెట్స్ ఏం చెప్పండి? ఉపవాసాలు బాగా ఉంటారు, నెక్స్ట్ ప్రార్థనలు బాగా చేస్తారు, నెక్స్ట్ సువార్త బాగా చెప్తారు. ఈ మూడు కీలకమైనది. ఉపవాసం చెప్పండి, ప్రార్థన, సువార్త. ఈ మూడే ఆ సంఘం అంతా బాగా ఎదగడానికి కారణం. మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉంటామా? కూర తక్కువ వేస్తే గొడవ వేస్తాం, ఉంటామని చెప్తాం. ఆ కొంచెం కంటే తినేసారు అంటారు ఇప్పుడు వెనకాల నుంచి. నేను అంటున్నాను, మామూలుగా అంటున్నాను. మనకి ఎంత నాణ్యమైన పరిచర్య అంటే, ఎంత ఆకలి తప్పుతో పరిచర్య చేస్తే అంత నాణ్యమైన పరిచర్య. అందుకే బయట చెప్తుంది ఏమన్నా తెలుసా? వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, వారి మీద చేతులు నుంచి అన్నారట. ఇదిగో ఈ బర్నబాని పౌల్ని తీసుకెళ్ళిపోయిన నో ప్రాబ్లం. ఒక రోజు వీళ్ళు లేనప్పుడే మేము సంఘాన్ని కట్టాం, వీళ్ళు లేకపోయినా చెప్పండి మేము అనిపిస్తాం. ఒక రోజుకి ఈ ప్రాంతాలు ఎలా ఉండాలి చెప్పనా? ఈ రోజు మనం వస్తున్నాం, రేపు పొద్దున్న ఒక రోజు మనం రాము, మన వయసు కానీ ఒకరోజు వేలే నడిపించుకునేంత స్థితిలోనికి వెలుగునుగాక. ఇందులో గొప్ప సేవకులు ఇక్కడ వచ్చి ఆ సేవకులే ఈ ప్రాంతంలోని గొప్ప సేవకులు పుట్టి వీరి యొక్క మూలాలు ఏవైతే పాతిపోయి వాటిని తీసివేసి విజ్ఞానంలోను, చదువులోను, వైద్యంలోను రాష్ట్రానికి, దేశానికి, క్రైస్తవ బిడ్డలకు గొప్ప పేరు తెచ్చే గొప్ప విజేతలు ఇక్కడి నుంచి దేవుడు లేవనెత్తును గాక. నీ ప్రతిఫలం ఆ రోజు ఆనందంతో గంతులు వేయునుగా. ఆ రోజు మీరు కన్నీళ్లతో ఎత్తిన ప్రతి ఒక్క విత్తనము పనలుగా మీరు చూసిపోయినుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, వారు చెదిరిపోయే రాకల తప్పులతో స్టెఫను చంపేసినప్పుడు భయంతో, ఇబ్బందితో బారిపోయారు. కానీ ఆ రోజు కన్నీళ్లతో ఎత్తిన ఎత్తును వాళ్ళు గొప్ప ప్రతిఫలం చూశాడు. దేవుడు కూడా మీ ద్వారా పరిచర్య జరిగించిన గాక. పౌరానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడానికి, పెద్ద దేవుడానికి అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. వారి ముగ్గురు అన్యోన్య సహవాసం మిమ్మల్ని ఇంకా బలపరచాలి. మాలాంటి వారికి ఒక మాదిరి అవ్వాలి. ఆ టౌన్ లో చెప్పే వర్తమానాల్లో మీరే మంచి ఉదాహరణ అవ్వాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల విలువైన మాటల తండ్రి మాకు అందించాలి. ఏ పరిచర్య వ్యర్థమైనది కాదు తండ్రి. టౌన్లో జరిగే పరిచర్య కన్నా ఇది కొంచెం కష్టతరమైన పరిచర్య తండ్రి. అక్కడ తండ్రి సన్మానాలు, పూలమాలలు